అందరికీ నమస్తే అండి. చూస్తున్నారు కదా ఎన్ని పక్షులు కనిపిస్తున్నాయో. ఇవన్నీ కూడా ఆస్ట్రేలియాలోనివి. ఇక్కడ ఎవరైనా సరే ఏ కలర్ పక్షులు కావాలన్నా, ఏవి కావాలన్నా దొరుకుతాయంట. అలాగే వాటి రేట్లు కూడా అక్కడే పెట్టి ఉంటాయంట. చాలామంది పిల్లల కోసమే పక్షులను పెంచుతూ ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇంట్లో పెంచుకుందామంటూ గోల పెట్టి మరీ తల్లిదండ్రుల్ని ఒప్పిస్తారనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మన దేశంలో కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఇంతవరకైతే ఇళ్లల్లో ఎక్కువగా పావురాలను పెంచుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు పావురాల ఉనికి కూడా మనుషులకి ప్రమాదం అని చెప్తున్నారు కదా. వాటి వాసన పేలవటం కూడా మంచిది కాదనటంతో వాటిని పెంచడం లేదు. చూస్తున్నారు కదా. కాకపోతే పక్షుల్ని తీసుకువెళ్ళగానే సరికాదు, వాటిని ఎంతో జాగ్రత్తగా పెంచాలి, నీట్గా ఉంచాలన్నమాట. అప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఒక్కోసారి అయితే జత పక్షుల్ని తీసుకుని వెళ్ళిన తర్వాత పొరపాటున ఒకటి ఎగిరిపోవటమో ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడు మళ్ళీ తీసుకుని వెళ్తారనమాట. అలా తీసుకువెళ్ళటానికి వచ్చినప్పుడే ఈ వీడియో తీయటం జరిగిందనమాట. పొరపాటున క్లీన్ చేయడానికి కనుక ఓపెన్ చేస్తే డోరు వెళ్ళిపోతాయన్నమాట. అప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి. ఉన్న పక్షి ఏమో జత కోసం ఇంకోటి వచ్చేదాకా గోల పెడుతూనే ఉంటుంది, ఒంటరిగా ఉండలేక. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. వాటికి అక్కడే మేత కూడా రెడీగా ఉంది, వాటర్ అన్నీ కూడా పెట్టారు. వీటి సౌండ్లు అయితే ఎంత బాగున్నాయో. ఈ ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా కోకవలాడుతూ మంచి సౌండ్ చేస్తున్నాయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒకసారి అన్నిటినీ, ఇక్కడ ఉన్న పక్షులన్నింటినీ చూడండి. మీకు ఏ బర్డ్ నచ్చిందో కామెంట్ చేయండి. వీటి కోసం ఒక లైక్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.